కొలుగూరుకొక్కసారి పోయి రావాలి, రైతు బిడ్డ తమ్మున్ని కలిసి రావాలి అన్నట్టు ఇలా రైతు బిడ్డ తమ్ముతో బిగ్ బాస్ ఇంట్లో కలిసిన, మళ్ళా బయట తమ్ముడు ఇంట్లోకి వచ్చిన, ఇంతకంటే ఇంకా ఆనందం ఏముంటుంది? ఇక అక్కడ పాటలు పాడి తమ్ముడికి మురిపించిన, మైమరిపించిన, తనకు ప్రోత్సాహకరంగా నిలిచిన, అంటే శివాజీ అన్న తర్వాతనే శివాజీ గారు కూడా నా పట్ల చాలా ప్రోత్సహించారు. బోలే నీ జీవితం పాట గుర్తుపెట్టుకో అని నన్ను మరి పదే పదే గుర్తు చేస్తూ మీ అందరి ముందు అన్ని పాటలు పాడడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన మా శివాజీ అన్నకు ఈ సందర్భంగా నా కళాబంధం తెలియజేసుకుంటూ, నా రైతు బిడ్డ తమ్ముడి దగ్గరికి ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందపడుతూ, ఆ వచ్చిన కారణం మీ అందరికి తెలుసు, చెప్తాను. అదేవిధంగా మాతో పాటు సందీప్ అన్న ఇవాళ ఎంత గొప్ప మనిషి అంటే అక్కడ స్ట్రాటజీని బట్టి లోపల హౌస్లో మీ అందరికీ రకరకాలుగా మా భావాలు కనిపించవచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఇవాళ చక్కగా మేము ప్రయాణం చేస్తున్నాము. ఎందుకంటే సందీప్ అన్న కూడా ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ కూడా నాకు గొప్పచెప్పి, అంటే ఒకరికొకరు ఇట్లా ప్రోత్సాహకరంగా ఉంది, చాలా ఆనందం. ఈ సందర్భంగా తమ్ముడు పాట బిడ్డ, రైతు బిడ్డ గెలిచి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత చిన్న భంగపాటు జరగడం మీ అందరికీ తెలుసు. ఆ భంగపాటుని తిరిగి మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకొని మళ్ళీ అందరి గుండెలు ఆనందపడేలాగా చేసినటువంటి అడ్వకేట్లు ఇక్కడ ఉన్నారు పక్కన. అది మా వినోద్ అన్న, లక్ష్మణ్ అన్న, ఇగో ఇక్కడ అక్కడ కూర్చున్నారన్న, నువ్వు అక్కడ కూర్చున్నావు, రామారావు అన్న ఇక్కడికి రావడం. ఎందుకంటే ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే మేమందరం కూడా ఒక మంచి శుభసూచకంగా ఇక్కడికి రావడం జరిగింది. అది ఎందుకనేది ఇప్పుడు జస్ట్ అన్న కూడా ఇందాక శివాజీ అన్న మీకు తన మాట ద్వారా అన్నీ చెప్పారు. మళ్ళీ నేను కూడా ఒక మాటలో నేను చెప్తాను నా బాధ్యతగా. బోలేగా, పాట బిడ్డగా, రైతు బిడ్డతో పాటు నన్ను కూడా రిసీవ్ చేసుకున్నందుకు ఆయనే కప్పు కొట్టిండు. ఆయనతో పాటు మేమందరం కూడా మెప్పు పొందినాం. ఇవాళ మీ అందరి గుండెల్లో మెప్పు పొంది ఒక కళాకారుడిగా వైభవాన్ని సంతరించుకొని ఇక్కడ కూర్చొని తమ్ముడికి తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరికీ తెలుసు. ఇలా ఒక అట్టడుగు స్థాయి నుంచి ఇక్కడ కొలుగూరు అనేటువంటి ఊరును అన్న చెప్పినట్టు, శివాజీ అన్న గారు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి ఘనుడు రైతు బిడ్డ అని మనము గొంతెత్తి మనస్ఫూర్తిగా గర్వంగా మీరందరూ ఈ ఊరు చాటాలి, చెప్పుకోవాలి. అలాంటి పేరు మీకు తీసుకొచ్చి పెట్టిండి. ఇవాళ చిన్న పొరపాటు ఏదో అక్కడ జరిగినందుకు, అంటే పొరపాటు ఎవరిదనేది కాదు, అక్కడ అనుకోని సంఘటన జరిగినందుకు ఇవాళ మీరు ఎంత బాధపడ్డందుకు తర్వాత వెంటనే ఇట్లా చిటిక మీద కూడా బయటకు వచ్చిందంటే అట్లాంటి గొప్ప కళాకారుణ్ణి ఇబ్బంది కలిగినందుకు వెంటనే ఇంతమంది సారథిగా, రథసారథులు నిలబడి, మళ్ళీ ఇవాళ మనకు పోలీస్ వ్యవస్థ చాలా గొప్పది, వాళ్ళు లేకపోతే మనం లేము, వాళ్ళు కూడా వచ్చి అలా సత్కరించారు తమ్మునికి. ఎంత ఆనందం తెలుసా? అందరం కుటుంబమే, అందరం మంచోళ్ళమే. అన్న అన్నట్టు, శివాజీ అన్న చెప్పినట్టు అందరం కూడా ఆరోగ్యం బాగుండాలంటే పాజిటివ్గా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, మంచిగా బతకాలి. ఈ సమాజంలో ఒకరికొకరు సహకరించుకోవడమే జీవితం. ఒకరికొకరిని మరి తొక్కాలనుకోవడం, ఒకరికొకరి మీద చాడీలు చెప్పుకుని ఏదో చేయాలనుకుంటే అది అనారోగ్యము, తర్వాత దరిద్రము కూడా అని చెప్పి ఇలా అన్న మాటల ద్వారా వినడం నాకు చాలా మంచిగా అనిపించింది. అన్న మాటల్లో మన ఆదర్శాన్ని తీసుకొని అదేవిధంగా ఇవాళ రైతు బిడ్డ ఒక మాట చెప్పిండు, నేను ఇంత అట్టడుగు స్థాయి నుంచి వచ్చినా కదా, నేనే పూలు అమ్ముకుంటానా, నేనే వ్యవసాయం చేసుకుంటానా, నేనే ఒక, మీరు ఇంతకుముందు అన్నారు అన్న, రోడ్డు మీద ధాన్యం వేసుకొని నేను ఇలా నాకు నేనుగా అమ్ముకుని కూలి చేసుకునేటువంటి వ్యక్తిని, అయినా కానీ నేను గెలిస్తే నన్ను మీరు గెలిపించారు కాబట్టి మనస్ఫూర్తిగా ఈ డబ్బు నాకొద్దు అని చెప్పి ఆయన ఏదో కోటీశ్వరుడై చెప్పలేదు. ఇలా అతను అదే స్థాయిలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పూలు అమ్ముకోవడం, వాళ్ళ నాన్న అదే మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాడు, అదే మీ అందరి ముందు ఇదే ఊళ్ళో మళ్ళీ తువాల వేసుకొని మళ్ళీ సామాన్య రైతుగానే తిరుగుతున్నాడు. తిరిగి తనకు వచ్చిన డబ్బును ఇవాళ పేద రైతులకు, అలాగే ఇవాళ మేము వచ్చినాం ఫస్ట్ టైంలో, ఇవాళ శుభ సూచికంగా తన డబ్బు పంచడం ప్రారంభం చేసిండు. తనకు వచ్చిందే చాలా తక్కువ. శివాజీ అన్న గారు చెప్పినట్టు మా అందరికీ తెలుసు, మాకు కూడా డబ్బులు ఇచ్చిండ్రు బిగ్ బాస్. తను గెలిస్తే
డబ్బు నిజంగా చెప్తున్నా, ఒక కంటెస్టెంట్కి ఎంత వచ్చినాయో మాకు, మేము పాల్గొంటే నాకు ఎంత వచ్చినాయో తమ్ముడు గెలిస్తే కూడా అంతే వచ్చింది. ఇది నిజం. ఎందుకంటే కంటెస్టెంట్గా మేము కళాకారులం కాబట్టి మాకు కొన్ని డబ్బులు మంచిగా ఇచ్చారు. సో ఆ మంచిగా ఇచ్చిన డబ్బులు ఎంత వచ్చినాయో అంతే డబ్బులు గెలిచినందుకు కూడా తమ్ముడు అంతే వచ్చినాయి కాబట్టి ఈ సందర్భం కాదు. ఇందులో అర్థం చేసుకోవాల్సిందంటే ప్రైజ్ మనీలో ట్యాక్స్ డైరెక్ట్ కట్ అయ్యి 40% కట్ అయ్యి చేతికి వస్తుంది, గిఫ్ట్ ట్యాక్స్. అది వీడికి వచ్చిన 3 గిఫ్ట్లు, 3 గిఫ్ట్లో 50% పోయింది అనుకోండి, ఇంకెంత ఉంది ఆడ? అంతే. ఇప్పుడు ఆడ ఆ పోలీస్ స్టేషన్ పోతే ఎంత అయింది ఆడ? ఒప్పబ్బా, అన్యాయంగా మాట్లాడొద్దు ఎవరు కూడా. సో అది నెక్స్ట్ ఇప్పుడు ఇదే చెప్పబోతున్నా, అన్నగారు చెప్పారు. సో ఈ డబ్బులు ఇంత వచ్చింది కదా, ఇందులో నుంచి మొత్తం ట్యాక్స్ 50%, మొత్తం 40% అంటే ఇంకా మూడిట్లో ఎంత కలిపి ఎంత ఉంటుంది ఏం రాదు. అందులో కూడా త్యాగం చేసి ఇలా ముందుకొచ్చి నిలిచిండు రైతు బిడ్డ. నిజంగా ఎంత గొప్పోడంటే, ఇప్పుడు నేను ఒక పాట పాడి బతకగలుగుతా, అన్నగారు హీరో కాబట్టి ఆయన హీరోగా చేసి ఆయన ఆల్రెడీ సినిమా ఇప్పుడు ఒక హిట్ అయింది, ఇంకా సినిమాలు చేస్తారు. అలాగే సందీప్ అన్న ఎన్నో ప్రోగ్రాంలు ఇవ్వాలి, ఆయనే సంపాదించుకోగలరు. కానీ ఇదే రైతు బిడ్డ సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఆయనకు లేదు. ఇది నిజం, వాస్తవం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. అదేవిధంగా ఈ అనాథ పిల్లలకు ఇవాటి నుంచి డబ్బులు మీ ప్రెస్ వాళ్ళ ముందు నిజంగా చెప్తున్నా మొదలు పెడతాడు. అదేవిధంగా ఈ సాయం తమ్ముడు నేను చెప్తున్నా, పాట బిడ్డగా ఇవాళ చెప్తానా, రేపు నా పాటతో కూడా చెప్తా, రేపు రిలీజ్ కాబోతుంది. నీ గురించి నేను ఇంకా పాట ఇప్పుడు చేస్తున్నా, తెలుసుగా నీకు. పాట అంటే ఇవాళ రిలీజ్ చేస్తే బాగుండదు అనుకున్నావు అన్న. అసలు వీర శివాజీ, వీర శివాజీ ఎందుకన్నా తెలుసా? బిగ్ బాస్ హౌస్ లో మరో శివాజీ. ఎస్, మరో ఎందుకు శివాజీ అనే మాట వాడినంటే ఇవాళ ఆయన పేరు శివాజీ కావచ్చు, కానీ నేను ఆ శివాజీ గురించి మాట్లాడలే. అదే శివాజీ వీర శివాజీ అయిండు బిగ్ బాస్ హౌస్లో. ప్రతి ఒక్కరికి ఇలా సందీప్ అన్నకు కూడా అంటే యావరకు అందరికి కూడా ఇవాళ చేదురువాద నిలిచి పెద్ద దిక్కుగా అందులో పోతే ఏం తెలుసా? బిగ్ బాస్ హౌస్ నిజంగా చెప్తున్నా, మనం అనుకుంటాం కలర్ఫుల్ లోపల జీవితం అనుకుంటాం, లోపల పోయిన తర్వాత మామూలు ఉండదు. అసలు అందులో ఎవరు దిక్కు ఉండరు. బయటికి బొమ్మన్న భార్య గుర్తుకొస్తుంది, పిల్లలు గుర్తుకొస్తారు. అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అన్న. ఇంకొక వారం ఉంటే ఎర్రగడ్డే సందీప్ అన్న, వారం ఉంటే. నేను చెప్తున్నా కదా, అన్నకు పోయి చెప్పిన, అన్న సందీప్ అన్న ఇట్లా చేస్తాడు అనగానే ఎంబటే అన్న మళ్ళీ చేయి పట్టుకున్నారే, ఏంట్రా అని. అది ఏంటన్నా మీరు దండం పెడతా. ఎంత ఓపిక అంటే మీకు, ఇంత ఓపిక భగవంతుడు ఎలా ఇచ్చాడో. అసలు మిమ్మల్ని ఇంత పెద్ద హీరో మీరు, మేము చూసిన మీ సినిమాలు చూసినాం, టికెట్ షోలో నిలబడి అంటే టికెట్ లైన్లో నిలబడి సినిమాలో మీ సినిమాలు చూసినాం. అలాంటిది మీతో పాటు మా కంటెస్టెంట్గా రావడం మా ఇంత అదృష్టవంతులం మేము. సో అదే విధంగా మీ ప్రోత్సాహం నాకు అంటే మాటల్లో నేను ఊలాట అంటే నాకేంటంటే వాస్తవం చెప్పడానికి నా మనసు ఆగదు, నా మాట ఆగదు, నాకు అది అలవాటు. సో అలాంటిది మీలాంటి వ్యక్తి ఉండటం, ఇవాళ ఒక శక్తిమంతుడు తయారై ఇవాళ ఈ ఊర్లో ఇంత పెద్ద ఎత్తున రైతు బిడ్డ, ఒక రాజు బిడ్డోలు నిలబడ్డాడు. పేదో అయినా కూడా రేపటి నుంచి మళ్ళీ కూలి చేస్తాడు, మళ్ళీ అదే కూలికి వెళ్ళి మళ్ళీ అదే ట్రాక్టర్ దున్నుతాడు, మళ్ళీ అదే వీడియోలు పెడుతున్నాడు తెలుసా? అది న్యాచురల్ అంటే. సో ఇదే రైతు బిడ్డ నేను చెప్తున్నా, రేపు ప్రజాప్రతినిధి బిడ్డయి ఇంకా ప్రజలకు అత్యున్నత స్థాయిలో నువ్వు సహాయం చేయాలని నేను కోరుకుంటాను. అంటే అది అత్యాశ అని కాదు నాది, ఎవడైనా కావచ్చు. అంటే నేను అనే మాటలు ఒక ప్రజాప్రతినిధిగా కూడా నిలబెట్టుకోండి. నేను చెప్తున్నా, ఇలా నేను ఒక సామాన్య పౌరునిగా చెప్తున్నా, నేను కంటెస్టెంట్గా చెప్పట్లేదు, బిగ్ బాస్గా చెప్పట్లేదు, కళాకారుడికి చెప్పట్లేదు, పాట బిడ్డకి చెప్పట్లేదు. నా పాటతోటి తనను నేను కొలుస్తా. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి గట్స్ ఉన్నోడు ఇవాళ అందరి పేరు నిలబెట్టిండు, అందరి నమ్మకాలు నిలబెట్టిండు, అందరి గుండెలు గెలుచుకున్నాడు. అలాంటోడు ప్రజాప్రతినిధిగా నిలబడితే మీరు ఆలోచించండి. ఇక్కడికి వచ్చింది మాత్రం ఈ మాట చెప్పడానికి రాలే నేను, ప్రామిస్ వద్దు మళ్ళీ అబద్ధం. ఎందుకంటే ఇలా పిలిపించుకొని ఏదో రాజకీయంగా పెట్టినా నేను ఓపెన్, నేనైతే బిగ్ బాస్ నన్ను చూసి మీరు, నేను ఓపెన్గా మాట్లాడతా. నాకు కోపాలు ఉండవు, తాపాలు ఉండవు, ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా, నాకు ఎలాంటి ఏముండదు. సో ఇప్పుడు చెప్తున్నా, ఇక ఓకే 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 థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నా ఒకటేసారిగా ఫైనల్ అన్న ఓకే అన్న. మా అన్న ఓకే అన్నాక ఇంకా మేము ముందుకు వెళ్తానికి లేదు, ఇక అక్కడే ఆగిపోవాలి, అక్కడే సాగిపోవాలి అంతే. కాబట్టి సో అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ప్రమీల గారు ఇక్కడ ఉన్నారు, సోషల్ వర్కర్, మాకు అందరికి కూడా ఒక సిస్టర్ లాగా సోషల్ వర్కర్, తర్వాత యూట్యూబర్ కూడా. ఇవాళ తమ్ముని దీవించడానికి ఇక్కడికి వచ్చారు. సో మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. లవ్ యూ ఆల్.
లవ్ యూ కొలుగురు. ఓకే.